హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి సూపర్ హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, మనలో చాలామంది లిప్స్ డార్క్గా ఉన్నాయని బాధపడుతూ ఉంటారు. అసలు ఆ లిప్స్ డార్క్గా అవ్వడానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకుంటే ఈజీగా దానికి సొల్యూషన్ తెలుసుకోవచ్చు. ఈ రోజు వీడియోలో అసలు లిప్స్ ఎందుకు డార్క్గా అవుతాయి, ఇన్స్టెంట్గా మీ లిప్స్ని పింక్గా చేసి ఒక మంచి రెమెడీ కూడా షేర్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకోకుండా వీడియో స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, మనలో చాలా మంది లిప్స్ బ్లాక్గా అవుతాయి అని అంటారే కానీ దాని రీజన్ ఏంటి, అసలు ఎందుకు బ్లాక్గా అవుతున్నాయి అనేది ఆలోచించరు. మన లిప్స్ బ్లాక్గా అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉంటాయండి. దీనివల్లే మన లిప్స్ బ్లాక్గా అవుతాయి. మనం ఇంటర్నల్గా హెల్దీగా ఉంటే ఎక్స్టర్నల్గా హెల్దీగా కనిపిస్తాము. ఇది కామన్ థింగ్ అనమాట. మనం ఎక్కువ స్పైసీ ఫుడ్ తిన్నా, లేదంటే సాల్ట్ ఎక్కువ ఉన్న స్నాక్స్ కానీ లేదా చిప్స్ లాంటివి తింటాం చూసారా, అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా లిప్స్ డార్క్గా ఉంటాయి. కావాలంటే మీరు గమనించండి. ఎక్కువ స్పైసీ ఫుడ్ తిన్నా, ఎక్కువ సాల్ట్ ఉన్న ఫుడ్స్ తిన్నా కానీ మన లిప్స్ బ్లాక్గా అవుతాయి. లిప్స్ మీద పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా వస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేసరికి, మన లిప్స్కి ఎలాంటి ప్రొటెక్షన్ లేకోకుండా ఎండలోకి వెళ్ళినప్పుడు మన స్కిన్ ఎలా అయితే నల్లపడుతూ ఉంటుందో మన లిప్స్ కూడా నల్లపడతాయండి. పిగ్మెంటేషన్ అవుతుంది. దీనివల్ల కూడా మన లిప్స్ అనేది డార్క్గా అవుతాయి. మీరు ఇప్పటి వరకు లిప్ బామ్స్ యూస్ చేయట్లేదు అంటే లిప్ బామ్ యూస్ చేయడం అలవాటు చేసుకోండి. అది కూడా అందులో SPF ఉన్న లిప్ బామ్స్ యూస్ చేయండి. దీనివల్ల సన్ ప్రొటెక్షన్ కూడా వస్తుంది. థర్డ్ అండ్ వర్స్ట్ థింగ్ ఏంటంటే, దీనివల్ల లిప్స్ చాలా పాడైపోతాయి. మనం ఎక్కువ కెమికల్స్ ఉన్న లిప్స్టిక్స్ యూజ్ చేయడం వల్ల అండి. చాలా మంది ఏం చేస్తారంటే, తక్కువ ప్రైస్ లో లిప్స్టిక్స్ వచ్చేస్తున్నాయి కదా అని చెప్పని అవి తీసుకుని యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే, అది తక్కువ ప్రైస్ లో రావడానికి కెమికల్స్ ఎక్కువ కలుపుతారు వాటిల్లో. సో దానివల్ల మన లిప్స్ అనేది ఎక్కువ పిగ్మెంటేషన్ అవుతాయి, అలాగే డ్రైగా అయిపోతాయి. మన లిప్స్ ఎప్పుడు చూసినా పగిలిపోయినట్టు ఉంటాయండి. చాప్డ్ లిప్స్ అయిపోతాయి. అసలు హైడ్రేషన్ అనేదే ఉండదు లిప్స్ లో. అందుకని కెమికల్స్ ఉన్న లిప్స్టిక్స్ అస్సలు యూజ్ చేయకూడదు. మీరు కెమికల్స్ ఉన్న లిప్స్టిక్స్ యూజ్ చేసినంత కాలం మీ లిప్స్ మాత్రం బ్లాక్ గానే ఉంటాయండి. మళ్ళీ పింక్ గా అయితే రావు. ఇదైతే 100% నిజం. ఫస్ట్ అయితే నేను యూజ్ చేసే లిప్స్టిక్స్ మీతో షేర్ చేస్తాను, తర్వాత హోమ్ రెమెడీ షేర్ చేస్తాను. పదండి చూసేద్దాం. ఫ్రెండ్స్, నేను యూజ్ చేస్తున్న లిప్స్టిక్ వచ్చేసరికి మామా ఎర్త్ మాయిశ్చర్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్స్ అండి. ఇందులో షేడ్ వచ్చేసరికి కార్నేషన్ న్యూడ్. ఇది హైలీ పిగ్మెంటెడ్గా ఉంటుంది. ఇందులో మనకి అవకాడో ఆయిల్ అండ్ విటమిన్ E ఉండటం వల్ల మంచి మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటుందండి. ఈ లిప్స్టిక్స్ 12 అవర్స్ వరకు లాంగ్ స్టే ఉంటాయండి. అండ్ మంచి నరిష్మెంట్ అనేది ఇస్తుంది లిప్స్కి. లైట్ వెయిట్గా ఉంటాయి. ఈ లిప్స్టిక్స్ మనకి నాన్ డ్రైయింగ్ ఫార్ములాలో ఉంటుంది. రోజు మొత్తం అప్లై చేసుకున్నా ఏం కాదు. డైలీ బేసిస్లో హ్యాపీగా యూజ్ చేయొచ్చు. స్మజ్ ప్రూఫ్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ కూడా. టిష్యూతో కూడా నేను మీకు చూపిస్తాను చూడండి, ట్రాన్స్ఫర్ అవ్వదు. ఈ లిప్స్టిక్స్ మనం హ్యాపీగా యూజ్ చేయొచ్చు. సేఫ్ అండ్ టాక్సిన్ ఫ్రీ అండి. ఇందులో ఎలాంటి టాక్సిన్స్ కానీ లేదంటే హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ లేవు. నాకు మామా ఎర్త్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం అంటే ఇష్టం అండి, బికాస్ దే లిసన్ టు దేర్ కస్టమర్ సజెషన్స్. మీరు కూడా మామా ఎర్త్ ప్రొడక్ట్స్ యూజ్ చేసేటప్పుడు మీ సజెషన్స్ కూడా షేర్ చేయండి. మీరు ఈ లిప్స్టిక్ తీసుకోవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మామా ఎర్త్ యాప్ నుంచి, వెబ్సైట్ నుంచి తీసుకునేటప్పుడు JAY2025 అనే కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి. 20% ఆఫ్ వస్తుంది. అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్ యాప్స్లో కూడా ఉంటాయండి. ఇప్పుడు మామా ఎర్త్ ప్రొడక్ట్స్ మన దగ్గరలో ఉన్న స్టోర్స్లో కూడా అవైలబుల్లో ఉంటున్నాయి. ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు కూడా ఈ లిప్స్టిక్స్ తీసుకోవాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి. ఇప్పుడైతే హోమ్ రెమెడీ చూపిస్తాను, పదండి చూసేద్దాం. ఫ్రెండ్స్, బిఫోర్ నా లిప్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఈ మధ్యన నేను ఎక్కువ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల లిప్స్ బ్లాక్గా అయిపోయినాయి అండ్ చాలా వరకు డ్రైగా అయిపోయినాయి. ఇప్పుడు నా లిప్స్ని ఇన్స్టెంట్గా నేను ఎలా రిపేర్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తాను. బిఫోర్ నా లిప్స్ ఇలా ఉన్నాయి, క్లియర్గా చూడండి. అండ్ రెమెడీ యూజ్ చేసిన తర్వాత ఇన్స్టెంట్గా నా లిప్స్లో చేంజ్ చూడండి. ఇంత మంచి చేంజ్ కనిపిస్తుంది. ఇది నేను ఎప్పుడైనా లిప్స్ డార్క్గా అయినప్పుడు వెంటనే యూజ్ చేసే రెమెడీ మీతో షేర్ చేస్తున్నాను. ఇది 2 స్టెప్స్ ఉంటాయండి. 2 స్టెప్స్ కూడా ఫాలో అవ్వాలి. ఒకటేసారి చేయాలన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ స్టెప్ కోసం క్లెన్జింగ్ అండి. మన ఫేస్ అయితే ఎలా క్లెన్స్ చేసుకుంటామో మన లిప్స్ కూడా క్లెన్స్ చేసుకోవాలి. ఇది శనగపిండి అనమాట. 1/2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే స్క్రబ్బింగ్ చేసుకోవటానికి షుగర్ యూజ్ చేస్తారు, కానీ షుగర్ చాలా హార్ష్గా ఉంటుందండి. మన లిప్స్ మీద షుగర్ యూజ్ చేస్తే లిప్స్ ఆ రోజు బాగుంటాయి, 3 డేస్ తర్వాత చూడండి అంతకన్నా దారుణంగా అవుతాయి, నల్లగా అయిపోతాయి. ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే కనుక మీరు శనగపిండి యూజ్ చేయండి. ఇది మైల్డ్ క్లెన్జర్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ హనీ తీసుకుంటున్నాను. ఇది మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ అండి. మీరు సేమ్ క్వాంటిటీ తీసుకోండి. ఇక్కడ మనకి ఏంటంటే
క్రీమ్ టైప్లో రావాలన్నమాట కన్సిస్టెన్సీ. అందుకనే మీరు కొంచెం థిక్గానే చేసుకోవాలి, మరీ లూజ్గా చేసుకోవద్దు. ఇది మనకి క్లెన్జర్ లాగా పనిచేస్తుంది అండ్ స్క్రబ్ లాగా కూడా పనిచేస్తుంది. శనగపిండి మనకి న్యాచురల్గానే స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ని రిమూవ్ చేస్తుందండి. డెడ్ స్కిన్ని రిమూవ్ చేసేటప్పుడు మన స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం ఇవ్వదు, మన లిప్స్ మీద కూడా సేమ్ అలానే పనిచేస్తుంది. హార్ష్గా లేకోకుండా మన లిప్స్ మీద ఉన్న నలుపు మొత్తాన్ని రిమూవ్ చేయడానికి శనగపిండి బాగా పనిచేస్తుంది. మీరు కనుక షుగర్ కానీ సాల్ట్ కానీ యూస్ చేస్తున్నట్టయితే ప్లీజ్ అది ఆపేసేసి శనగపిండి యూస్ చేయండి, రిజల్ట్ బాగుంటుంది. చాలా ఫైన్గా ఉంటుంది కాబట్టి మీ లిప్స్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. జస్ట్ మీ లిప్స్ మీద ఇది అప్లై చేసేసుకుని జెంటిల్గా మీరు సర్క్యులర్ మోషన్స్లో మసాజ్ చేసుకోవాలి. మనం స్క్రబ్బింగ్ ఎలా చేసుకుంటామో అలానే చిన్నగా చేయండి, మరీ గట్టిగా అనొద్దు. మన లిప్స్కి చాలా థిన్గా ఉంటుందండి ఆ ఏరియా అనేది. మీరు గట్టిగా రుద్దినట్టు అలా చేశారనుకోండి స్వెల్లింగ్ వస్తుంది. కొంతమందికి ఏంటంటే లిప్స్ షేప్ కూడా మారిపోతాయి, లావుగా అయిపోతాయి. సో అందుకని చెప్తున్నాను, చాలా జెంటిల్గా మీరు మసాజ్ చేయండి. మీకు మౌత్ సైడ్స్న నలుపు ఉంటే ఆ ప్లేస్లో కాన్సన్ట్రేట్ చేయండి. మనకి ఇండియన్స్కి ఏంటంటే చాలామందికి అప్పర్ లిప్ నల్లగా ఉంటుంది. సో ఇలా చేసిన తర్వాత కొంచెం వేడి నీళ్ళతో కడిగేసేయండి. గోరువెచ్చగా ఉన్నాయి, మరీ వేడి కాదు. వన్స్ కడిగిన తర్వాత రిజల్ట్ బాగుంది కదా, ఇప్పుడు సెకండ్ స్టెప్ కూడా చేద్దాం. దీనికోసం మనం పసుపు తీసుకోవాలి. మీరు వంటింట్లో ఉన్న పసుపు అయినా యూజ్ చేయొచ్చు, ఈ రెమెడీకి ఎలాంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ హనీ తీసుకోండి. తేనె కూడా ఎక్కువ ఏమీ అవసరం లేదు, 1/2 టీ స్పూన్ కన్నా ఇంకొంచెం తక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ విటమిన్ ఈ యాడ్ చేసుకోండి. విటమిన్ ఈ 5 to 6 డ్రాప్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మూడిట్లని మిక్స్ చేసేసేయండి. మన లిప్స్ హైడ్రేటింగ్గా ఉండటానికి, నరిషింగ్గా ఉండటానికి, లిప్స్ మీద ఇంకేమన్నా నలుపు ఉంటే ఆ నలుపు మొత్తాన్ని రిమూవ్ చేయడానికి ఇది ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది మీరు ఏంటంటే ఎవ్రీడే యూజ్ చేసే మెథడ్ ఏం కాదండి, వారానికి ఒకసారి యూజ్ చేసుకోండి 2 స్టెప్స్ని. తర్వాత మీ లిప్స్ మీద బ్లాక్నెస్ తగ్గిపోతుంది కదా, అప్పుడు మీరు 15 డేస్కి ఒకసారి కానీ లేదంటే మీ లిప్స్ నల్లపడుతున్నప్పుడు వెంటనే ఇది చేసుకుంటే సరిపోతుంది. అంతేకాని ఎవ్రీడే యూజ్ చేసుకోవాల్సినంత అవసరం కూడా ఉండదు. మీకు ఒకవేళ లిప్స్ కొంచెమే కలర్ వచ్చినాయి అనుకునే వాళ్ళైతే ఒకరోజు ఆపేసి నెక్స్ట్ డే చేయండి. వన్స్ ఇది వైప్ చేసేసిన తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కడిగేసుకుంటే సరిపోతుంది. లిప్స్ చూసారు కదా కలర్ ఎంత ఇంప్రూవ్ అయిందో, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. మీరు కూడా మామావర్త్ లిప్స్టిక్స్ తీసుకోవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే కూపన్ కోడ్ కూడా యూజ్ చేసుకోండి, మంచి ఆఫర్ వస్తుంది. ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.